అమ్మేసినవి తినకండి, బొమ్మేసినవి తాగకండి, బొమ్మేసినవి కొనకండి. దేవీ దేవతలకి కేవలం హిందువుల దగ్గర కొన్నవి మాత్రమే, చేసినవి మాత్రమే పెట్టండి. సాఫ్రాన్ టర్టిల్. వెల్కమ్ టు సాఫ్రాన్ టర్టిల్ ఛానల్. సో 18th నవంబర్ నుంచి 27th నవంబర్ వరకు వరల్డ్ వైడ్గా ఏమేమి జరిగాయో కొన్నిసార్లు చూసుకుందాం. చైనాలో చాలా పెద్ద గోల్డ్ రిజర్వ్స్ దొరికాయని చెప్తున్నారు హునాన్ ప్రొవిన్స్లో. అక్కడ కనీసం $83 బిలియన్ గోల్డ్ ఉందని, నిక్షేపాలు ఉన్నాయని అంచనా వేశారు. కెనడా మినిస్టర్ డొమినిక్ లేబ్లాంక్ అనే ఆయన వరల్డ్ సిక్ ఆర్గనైజేషన్, అదొక ఖలిస్తానీ ఆర్గనైజేషన్, ఆ ఖలిస్తానీ ఆర్గనైజేషన్ని నవంబర్ 18th నాడు ఆయన కలిశాడు. 7 month ప్రెగ్నెంట్ ఉన్న ఉమెన్ని పాకిస్తాన్లో 25 పీసులు చేసి చంపేశారు. ఇదేమన్నా మతం. పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్కి చాలా పెద్ద ఫాలోయింగ్ ఉందండి. అయితే ఇప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళు ఆయన మీద 150 క్రిమినల్ కేసెస్ వేశారు ఓవర్ ద పాస్ట్ ఇయర్. అయితే ఈ పాస్ట్ ఇయర్లో ఇవన్నీ పొలిటికల్గా మోటివేట్ అయినాయి, వీటికి ఏవి నిజాలు లేవు అని అంటూ వీళ్ళందరూ ప్రొటెస్ట్ చేశారు. చివరికి కాశ్మీర్ నుంచి వస్తున్న వాళ్ళని కూడా ఆపేశారు. అంటే కాశ్మీర్లో కూడా, అంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఈ పీటీఐ వాళ్ళు కూడా ఉన్నారు అని అర్థం. అంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్కి చెందిన మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తిగా ఇండియాకి సపోర్టివ్గా లేరు. కాబట్టి భూభాగం మనది కానీ మనుషులు మన వాళ్ళు కాదు. సరే, ఇది ఇలా ఉండగా ఖైబర్ పఖ్తూన్ఖ్వా, పంజాబ్ రాష్ట్రాల్లో నుంచి వచ్చే ప్రొవిన్సెస్లో నుంచి వచ్చే ప్రతి ఒక్కళ్ళని ఆపేశారు. పీటీఐలో ఎవరెవరైతే ఎక్కడైతే ఎక్కువ ఉంటారో అది ఒకటి పంజాబ్ సెక్టరు, ఇంకొకటి ఖైబర్ పఖ్తూన్ఖ్వా. నిజానికి చెప్పాలంటే ఇమ్రాన్ ఖాన్ గొప్పగా పాకిస్తాన్కి చేసింది ఏమీ లేదు. కాకపోతే ఆయనకున్న ఫాలోయింగ్ అలాంటిది, డ్యూ టు క్రికెట్ అండ్ ఎట్సెట్రా. ఆయనకు ఒక ప్లే బాయ్ ఇమేజ్ అనేది అయితే ఉన్నది. యుఏఈలో రబ్బాయ్ జ్వీ కోగాన్ అనే ఆయన శవం దొరికింది. ఇది ఒక రాబాయ్ గురించి వచ్చిన ఇంటర్నేషనల్ న్యూస్. కానీ అదే రకంగా మన హిందువుల్లో ఒక్క మాటైనా వస్తుందా? అంతర్జాతీయంగా ఒక్కళ్ళైనా హిందువులకి వెనకాల తోడుగా ఉంటున్నారా? అంటే ఎంతగా జూయిష్ పీపుల్ ఒకవేళ గనక చిన్న దెబ్బ తగిలినా గట్టిగా అరుస్తారు, గట్టిగా తంతారు. మనము ఎంత పెద్ద దెబ్బ తగిలినా కించిత్తు మాట్లాడట్లేదు. దీనివల్ల మనకి ఈ రోజు కాదు, రేపొద్దున మా పొద్దున మనకి ఖచ్చితంగా ప్రమాదకరమే. ఈ బిహేవియర్లో నుంచి మనం మారాలి. ఆ తర్వాత ముగ్గురు ఉజ్బెక్ నేషనల్స్ ఈ రాబాయ్ని చంపారు అనే ఒక అపవాదు ఒకటి ఉన్నది, ఒక లింక్, ఒక కనెక్షన్స్ ఉన్నాయి అని అంటున్నారు. వీళ్ళు టెర్రరిస్ట్ లింక్ పాసిబుల్గా టెర్రరిస్ట్ లింక్స్ ఉన్నవాళ్ళు ఈ ముగ్గురు వ్యక్తులు అని అనుమానిస్తున్నారు. ఒకటి, యుఏఈ అనేది ముస్లిం బహుళ రాష్ట్రం కాదు, దేశం. ఇప్పుడు ఈ యుఏఈలో సహజంగా అక్కడ జూయిష్ పీపుల్, ఆర్థడాక్స్ జూయిష్ పీపుల్ని, ఎవరైనా జూయిష్ పీపుల్ని, సహజంగా జ్యూస్కి వాళ్ళకి చాలా వ్యతిరేకం, పడదు. సో అందుకని చంపారా కోగన్ని అని కొన్ని వార్తలు కూడా ఉన్నాయి. జాంగ్ అనే ఆయన ఒక కంపెనీకి పనిచేస్తూ ఉన్నాడు 30 సంవత్సరాల నుంచి. అయితే ఆయన రాత్రిపూట, అంటే ప్రీవియస్ నైట్ చాలాసేపు పనిచేయడం కారణంగా ఆయన మరుసటి రోజు పనిలోనే నిద్రపోయాడు. అందుకు ఆయన కంపెనీ వాళ్ళు, టాయ్క్సింగ్ అనే కంపెనీ వాళ్ళు ఆయన్ని తీసేశారు ఉద్యోగం నుంచి. దీనికి కారణంగా ఆయన కోర్టుకు వెళ్ళి పోరాడగా ఆయనకి 3,50,000 యువాన్ ఆయనకి కాంపెన్సేషన్గా ఇచ్చారు. స్వీడన్, ఫిన్లాండ్ వాళ్ళ ప్రజలకి
ఇది ఎప్పుడోకప్పుడు ఒక దగ్గరలో ఒక వార్ ఉంది. ఖచ్చితంగా మనం వార్‌లో పార్టిసిపేట్ చేయాల్సొస్తుంది అనే ఒక పాంప్లెట్లు పంచుతూ సిటిజన్స్‌ని వార్‌కి ప్రిపేర్ చేస్తున్నారు. ఆ పాంప్లెట్‌ల యొక్క టైటిల్ ఏంటి అనంటే, ఇఫ్ క్రైసిస్ ఆర్ వార్ కమ్స్, ఉపద్రవం కానీ, ఒకవేళ యుద్ధం గాని వస్తే ఏం చేయాలి అని. సిమిల్ ఇలానే ఇది స్వీడన్ చేసిన పాంప్లెట్. ఫిన్లాండ్ కూడా ఇటీవల డిజిటల్‌లో ఇది ఇలాంటి ఎక్సర్‌సైజెస్‌ని డిజిటల్‌గా రన్ చేసింది. అయితే ఇజ్రాయేలీలు బెయిరూట్‌లో ఒక స్ట్రైక్ చేశారు. అయితే ఇది మొహమ్మద్ అఫీఫ్ అనే ఒక మీడియా చీఫ్‌ని చంపేశారు ఆ స్ట్రైక్‌లో. ఈయన హసన్ నసరల్లాకి చాలా దగ్గరి మనిషి అనే వార్తలున్నాయి. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ బెంజమిన్ నేతన్యాహుని అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసింది. అతనితో పాటు యోవ్ గ్యాలంట్ అనే ఆయనకు కూడా అరెస్ట్ వారెంట్‌ని ఇష్యూ చేసింది. దీంతో పాటు మొహమ్మద్ దేఫ్ ఎవరైతే చనిపోయారో ఆయన మీద కూడా అరెస్ట్ వారెంట్‌ని పంపించింది. అరెస్ట్ వారెంట్ చనిపోయిన వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుందో ఇంతవరకు అర్థం కావట్లేదు. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఇది కళ్ళు మూసుకొని చేస్తున్న పనా? లేకపోతే హ్మ్, వీళ్ళని చేసాం, వాళ్ళని కూడా చేస్తున్నాం అని చెప్పే పనా? లేకపోతే జ్యూస్ మీద ఇంటర్నేషనల్ కోర్ట్‌కి ఏమైనా బయాస్ ఉందా? కానీ ఇంటర్నేషనల్ కోర్టు ఇప్పటిదాకా కూడా అక్టోబర్ 2023లో హమాస్ ఏదైతే అటాక్ చేసిందో ఇంతవరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇజ్రాయిల్ లాంచెస్ ఫస్ట్ స్ట్రైక్ ఆన్ లెబనాన్ ఆఫ్టర్ సీజ్ ఫైర్. వీళ్ళు ఇటీవలే 60 రోజుల వరకు సీజ్ ఫైర్‌ని ఆపుకున్నారు. కానీ హిజ్బుల్లా చివరికి మళ్ళీ ఆర్టిల్లరీ వెపన్స్‌ని సంఘటితం చేస్తుంది అనే నెపంతోటి ఇజ్రాయెల్ ఇంకొక ఎయిర్ స్ట్రైక్‌ని లెబనాన్ మీద చేసింది. అంటే సీజ్ ఫైర్ ఒప్పందాలు మళ్ళీ తెగ్గొట్టుకుంది. అంటే లెబనాన్ సీజ్ ఫైర్ కోసం ప్రయత్నిస్తూనే ఒకవైపు, ఇంకోవైపు యుద్ధ సన్నాహాలు మొదలు పెడుతూనే ఉన్నది అనర్థం. బైడెన్ యుక్రెయిన్‌కి ఫ్రీ హ్యాండ్స్ ఇచ్చేసాడు లాస్ట్ వీక్, అది మీకు ఆల్రెడీ తెలుసు. అయితే నాకు అనిపించేదేంటంటే ఈ ట్రంప్ వచ్చే లోపట ఎలానోకలా ఒక పెద్ద యుద్ధంలా దీన్ని మార్చి యూఎస్ ఇప్పుడు 2 యుద్ధాలు ఒకవేళ గనక ఓడిపోతే ఇది ట్రంప్ చేసిన కారణంగానే యుద్ధాలు ఓడిపోయాము అనే మాట తీసుకొనొస్తుందా? చెప్పలేం. అలానే యుక్రెయిన్ స్టార్మ్ షాడో మిసైల్స్‌ని కూడా రష్యా మీదకి వదిలింది. ఆ తర్వాత యూఎస్ చేసిన బాలిస్టిక్ మిసైల్స్‌ని కూడా యుక్రెయిన్ రష్యా మీదకి వదిలింది. అది కూడా సీక్రెట్‌గా యూఎస్ వాళ్ళే అందించారు యుక్రెయిన్‌కి. ఇదిలా ఉండంగా యూఎస్‌లో ఉన్న ఎంబసీలో ఉన్న వాళ్ళు అందరూ టెంపరరీగా క్లోజ్ చేసుకుంటున్నాము మేము యూఎస్ ఎంబసీని అని అంటున్నారు. మరి యుద్ధానికి కావాల్సిన అన్ని సదుపాయాలిచ్చి మీరు అక్కడి నుంచి పారిపోవడం ఏముంది? ఇది తప్పు కదా! మరి ఇంతకుముందు వరకు కీవ్ మాకు చాలా పెద్ద దోస్తు, నేస్తం, వీళ్ళని అనవసరంగా రష్యా ఇబ్బంది పెడుతుంది, అది ఇది అని చెప్పి వాళ్ళకి ఇంతసేపు వార్ ఎందుకు తయారు చేసినట్టు? ఈ వార్ లాబియింగ్ అంతా ఇప్పుడు ఉత్తదేనా? మీరు మీ స్నేహితుడు అని అనుకున్న వాళ్ళని, ఎల్లాయి అని అనుకున్న వాడిని ఎలా వదిలేసి వెళ్తారు? ఆఫ్ఘనిస్తాన్‌లో ఒక ఫెయిల్డ్ వార్. రీసెంట్‌గా తాలిబాన్ ఓవర్‌టేక్ చేసింది. మీరు ఒక దేశం దగ్గరికి వెళ్ళి అక్కడ వార్ చేసి పొలిటికల్ ఇన్‌స్టెబిలిటీ తప్ప మీరు ఇంకా గొప్పగా మిలిటరీ ఎస్కలేషన్స్ చేసి ఇంతవరకు ఏది గొప్పగా సాధించారు? ముఖ్యంగా ఇది లెఫ్టిస్ట్ ప్రభుత్వం అయిన బైడెన్ ఇంకా చాలా విచ్చలవిడిగా చేస్తుంది. అయితే రష్యన్ ప్రెసిడెంట్ పుటిన్ వాళ్ళ యొక్క న్యూక్లియర్ డీల్‌ని కూడా వాళ్ళ పాలిసీలో కొంచెం మార్పులు చేశాడు. ఏంటి అనంటే ఒకవేళ గనక నాన్ న్యూక్లియర్
నాన్ న్యూక్లియర్ కంట్రీ అయినా గానీ, ఒకవేళ గనక అది న్యూక్లియర్ బ్యాక్డ్ పవర్ స్టేట్స్ తోటి ఉంటే, మేము ఆ నాన్ న్యూక్లియర్ కంట్రీల మీద కూడా మేము మేము యుద్ధాన్ని ప్రకటిస్తాము. వాళ్ళ మీద గూడా న్యూక్లియర్ యాక్షన్స్ తీసుకుంటాము అని అంటున్నారు. ఇవన్నీ ఉత్త బెదిరింపులు అని మిగిలిన యూఎస్ అండ్ వెస్టర్న్ మీడియా జస్ట్ బెదిరింపులు అనేటట్టుగానే చూస్తున్నాయి. ఆ రకంగానే ప్రచారం చేస్తున్నాయి యుక్రేనియన్ ప్రెసిడెంట్‌తో పాటు. అయితే ఇందులో ఒకటి ఆసక్తికరమైన విషయం ఏంటంటే, మనకి మనకి ఇద్దరు శత్రువులు కాస్త ఇప్పుడు ముగ్గురు శత్రువులయ్యారు. మనం గూడా మన న్యూక్లియర్ డాక్ట్రిన్‌ని మార్చుకోవాలా? ఎవరైతే గనక కన్సిడరబుల్ అండ్ క్రెడిబుల్ థ్రెట్ ఉన్నది అని భారత్‌కి నిరూపణలు దొరికితే, ఆ యుద్ధం మీద న్యూక్లియర్ అటాక్ చేయడానికి రెడీగా ఉన్నామా? వి హావ్ టు రి వి హావ్ టు రీఇటరేట్ అవర్ న్యూక్లియర్ ప్రిన్సిపల్స్ యాస్ వెల్. అయితే ఇప్పటివరకు భారత్ ఏ రకంగా ఉంది అనంటే, మా మీద ఒకవేళ గనక న్యూక్లియర్ అటాక్ జరిగితే తప్ప మేము వాళ్ళ మీద న్యూక్లియర్ అటాక్ చెయ్యము అని అంటున్నారు. కానీ అది బహుశా తప్పేమో. మాకు న్యూక్లియర్ అటాక్ చేస్తారు అనే ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ దొరికితే, మేము ముందుగానే వాళ్ళ సైట్‌లని మేము న్యూక్లియర్ అటాక్స్ తోటి ఆపేస్తాము అననే మాట కరెక్టేమో. ఆ తర్వాత యుక్రేనియన్ ప్రెసిడెంట్ ఈ విషయం ఈ ఆక్రమణలు సరిపోదేమో అనుకోని, ఇంకా ఆక్రమించాలి అని చెప్పి రష్యాని ఇంకా వెనక్కి బాగా తొయ్యండి అని చెప్తున్నాడు. కానీ రష్యా చాలా వరకు యుక్రెయిన్‌లో చాలా ప్రాంతాలు అది ఆల్రెడీ లాక్కొని ఉన్నది. ఆ! ఇలా ఇ అదొక ఓడిపోతున్న వార్ అని ఇప్పటి వరకు గూడా జెలెన్స్కీ ఇంతవరకు గూడా కమెడియన్ జెలెన్స్కీ ఇప్పటి వరకు గూడా అర్థం చేసుకోలేకపోతుంది. ఎప్పుడైతే యూఎస్ ఎంబసీని ఖాళీ చేసిందో, అప్పుడే యుక్రేనియన్ ప్రెసిడెంట్‌కి కనువిప్పు కావాల్సి ఉంటుండే. ఇది అయ్యే పని కాదు అని. మనల్ని వదిలేశారు, చేయూతనియ్యట్లేదు అని. నాటో కంట్రీస్ ఒక 2 వారాల క్రితము యుక్రెయిన్‌కి మనం ఇయ్యాల్సిన అవసరం ఏంటి? యూరోపియన్ యూనియన్ కాదు, నేటోలో పదవి ఇయ్యాల్సిన అవసరం ఏంటి? అని అన్న విషయాలు కూడా మనకు తెలుసు. కొన్ని యూరోపియన్ కంట్రీస్. అయితే యుక్రెయిన్ బ్రిటిష్ పంపించిన స్టార్మ్ షాడో మిసైల్స్‌ని రష్యా మీద ఫస్ట్ టైం ఉపయోగించింది. దానికి దీటుగా ఒరెష్నిక్ అనే ఇప్పుడిప్పుడే డెవలప్ అయితున్న హైపర్సోనిక్ మిసైల్స్‌ని, ఇది సూపర్సోనిక్ కాదండి, హైపర్సోనిక్, అంతకంటే ఎక్కువ స్పీడ్ తోటి వెళ్తుంది. 8370 మైల్స్ పర్ అవర్ తోటి వెళ్తుంది. అది ఒకటే వార్ హెడ్‌ని కాదు, దాంట్లో ఒకటికి మించిన వార్ హెడ్స్‌ని అది మోయగలుగుతుంది. సో ఈ న్యూక్లియర్ స్ట్రైక్ క్యాపబిలిటీ ఉన్న ఒరెష్నిక్‌ని మేము ముందుగా యుక్రెయిన్ మీద మాత్రమే స్ట్రైక్ చేస్తాము అని అంటుంది. అయితే యుక్రెయిన్ మీద అంటూనే స్ట్రైక్ చేసింది కూడా నిపిరో అనే ఒక యుక్రేనియన్ సిటీ మీద. అయితే యుక్రెయిన్ కర్స్క్ రీజియన్‌లో ఏదైతే ఉందో ఆ ఇన్కర్షన్‌లో తను సంపాదించుకున్న భూభాగంలో సగం భూభాగం అది సగం భూభాగం కోల్పోయింది. అయితే ప్రెసిడెంట్ జో బైడెన్ ఏమంటున్నాడు, యాంటీ పర్సనల్ ల్యాండ్ మైన్స్‌ని యుక్రెయిన్ వాళ్ళు ఉపయోగించుకోవడానికి జో బైడెన్ అప్రూవ్ చేశాడు. కానీ ఇది జెనీవా కన్వెన్షన్స్‌లో అడిషనల్ ప్రోటోకాల్స్‌లో ఏమని రాసింది అనంటే, మనము యాంటీ పర్సనల్ మైన్స్‌ని యుద్ధాలలో వాడకూడదు అని రాసుకున్నారు. యాంటీ పర్సనల్ మైన్ బ్యాన్ ట్రీటీ ప్రకారంగా. నార్త్ కొరియా వాళ్ళు ఒక పక్కన రష్యా యుద్ధం చేస్తుంటే యూఎస్ఏ వెళ్ళిపోతుంది. కానీ నార్త్ కొరియా వాళ్ళు 10,000 మంది సైనికుల్ని పంపించారు నార్త్ కొరియాకి సాయంగా యుక్రెయిన్‌లో యుద్ధం చేయడానికి. అయితే వ్లాడిమిర్ పుటిన్ మాత్రం ఆయనకి ఒక ఎకనామిక్ సపోర్ట్, ఆయిల్ సపోర్ట్, కొన్ని యాంటీ ఎయిర్ మిసైల్ సపోర్ట్ ఇచ్చి, దాంతో పాటు
పాంగ్యాంగ్ జూకి ఒక 70 యానిమల్స్ గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఇది చాలా విడ్డూరంగా ఉంది. అయినా ఇప్పుడు ఆ తర్వాత అయితే ఇప్పుడు నార్త్ కొరియాకి గూడా ఆయిల్‌తో పనుంటే నార్త్ కొరియా గూడా డెవలప్ అయితుంది. ఇది గూడా ఒక శుభసూచకమే. నార్త్ కొరియా ప్రజల జీవితాలు చాలా దయనీయంగా ఉంటాయండి. బట్ స్టిల్ ఒకవేళ గనక వాళ్ళకి పవరొస్తే అంటే ఆయిల్, చమురు, విద్యుత్తు, రోడ్లు వేసుకోగలిగితే వాళ్ళంతట వాళ్ళు దెన్ ఎకనామిక్ కండిషన్ మెరుగుపడుతుంది. అక్కడున్న కిమ్ జాన్ యున్ మీద ప్రేమ కాదు గానీ, అక్కడున్న ప్రజలు గూడా మనలాగానే మనుషులు. ఏదో ఒక రోజు వాళ్ళు గూడా ఈ డిక్టేటర్‌షిప్‌లో నుంచి బయట పడాల్సిందే. తప్పదు. ఇక యూఎస్ పాలిటిక్స్‌లోకొస్తే ఇరాన్ ఈ సంవత్సరం సెప్టెంబర్ 2024లో అసాసినేషన్ ప్లాట్‌ని యూఎస్ఏ డిస్కవర్ చేసింది. యూఎస్ ఇంటెలిజెన్స్. అయితే దానికి ప్రతిగా ఇప్పుడు ఇరాన్ మాకు ట్రంప్‌ని చంపే ఏ రకమైన ఉద్దేశం లేదు అని మాట్లాడుకుంటొచ్చింది. ఇది చాలా అంటే ఇరాన్‌కి భయం వేస్తుందన్నమాట. ట్రంప్ ఒకవేళ గనక వస్తే ఇరాన్ సంగతి కష్టమే అని. నౌ ఇరాన్ ఈస్ కమింగ్ టు ఇట్స్ సెన్సెస్. డొనాల్డ్ ట్రంప్ ఏ రకమైన ప్లాన్స్ లేవు. నాకు ట్రాన్స్‌జెండర్ ట్రూప్స్‌ని మిలిటరీలో నుంచి తీసే ప్లాన్స్ ఏవి నాకు లేవు అని డొనాల్డ్ ట్రంప్ అఫీషియల్‌గా క్షమించాలి. డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఇదొకప్పుడు రూమర్ వచ్చిందండి యూఎస్ఏలో. లాస్ట్ వీక్ ఈ రూమర్ వచ్చింది. ట్రంప్ ట్రాన్స్‌జెండర్ వాళ్ళందరినీ తీసేస్తారు అని. బట్ అది నిజం కాదని చెప్తున్నారు. ట్రంప్ ఇదొక ప్రతీకార చర్యగా ఆరెల్స్ వాళ్ళ టారిఫ్స్‌ని పెంచే రకంగా, ఆ రకంగా 25% టాక్సెస్‌ని ఇంపోర్టింగ్ డ్యూటీస్‌ని పెంచాడు. ఏ దేశాల్లో అంటే చైనాలో, కెనడాలో, మెక్సికోలో. అదే రకంగా ఏదైతే ఈ ట్రాన్సిషన్ టీమ్ ఎప్పుడైతే గనక ట్రంప్ టీమ్ క్యాబినెట్‌లో వేరియస్ పొజిషన్స్‌ని ఆక్యుపై చేసుకుంటుందో, ఆ వేరియస్ పొజిషన్స్‌ని ఆక్యుపై చేసుకుంటున్న వాళ్ళ మీద బాంబ్ థ్రెట్స్ కూడా పంపిస్తున్నారు. సో, లెఫ్టిస్ట్స్, లిబరల్స్ అంత మంచివాళ్ళు గాదు. లిబరల్ అస్సలే గాదు. సో, ప్లీజ్ బీ అవేర్ ఆఫ్ లెఫ్టిస్ట్ ఎజెండా. సో, ఈ వారానికి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మేజర్ న్యూస్‌ని మనం కవర్ చేశాము. చివరికి మళ్ళీ ఇంకొక వీడియోతోటి మీ ముందుకొస్తాను. సాఫ్రాన్ టర్టిల్ సైనింగ్ ఆఫ్. భారత్ మాతా కీ జై. జై శ్రీరామ్.